అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మరో టెక్నిక్ గురించి చూద్దాం. మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఏదో ఒక ఇష్యూ జరుగుతూ ఉంటుంది. ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనం కంగారు పడి భయపడిపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు దానికి సరైన సొల్యూషన్ అనేది మనకి అర్థం కాదు. మనం పీస్ఫుల్గా ఉన్నప్పుడు మాత్రమే ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది మనకి దొరుకుతుంది. కాబట్టి మనకి ఇలా దొరకాలి అంటే, మన మైండ్ని పీస్ఫుల్గా చేసుకోవాలి అంటే ఒక ఎంప్టీ చైర్ టెక్నిక్ అనేది ఉంది. ఈ టెక్నిక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టెక్నిక్లో మనం ఏం చేయాలంటే, ఖాళీగా ఉండే రూమ్లో మనం ఒక ఎంప్టీ చైర్ని పెట్టుకోవాలి. మనం కూడా ఒక చైర్లో రిలాక్స్డ్గా కూర్చోవాలి ఫస్ట్. అప్పుడు కూర్చున్న తర్వాత మనం బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నెమ్మదిగా బ్రీతింగ్ తీసుకుంటూ వదులుతూ మనం బ్రీతింగ్ని గమనించాలి. కొంచెం సేపు అలా కామ్గా ఉన్నప్పుడు మన ఆలోచనలన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటో ఒక ప్రాబ్లమ్ని తీసుకోవాలి. ఆ ప్రాబ్లం గురించి మనం క్లియర్గా ఒక అవగాహనకి వచ్చిన తర్వాత, ఓకే మనకున్న ప్రాబ్లం ఇది అని అనుకున్న తర్వాత మళ్ళీ కామ్గా ఒక మినిట్ తర్వాత మళ్ళీ మనం కళ్ళు తెరవాలి. మన ఎదురుగా ఉన్న ఎంప్టీ చైర్ని కొద్దిసేపు అలా చూస్తూ ఉండాలి. ఒక 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ అలా కొంచెం సేపు చూసిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా కళ్ళు మూసుకోవాలి. సో నా ప్రాబ్లం ఏంటో ఇప్పుడు నాకు తెలిసింది, దీనికి ఉన్న సొల్యూషన్స్ ఏంటి, అసలు నా చుట్టూ ఉన్న సోర్సెస్ ఏంటి, నేను ఈ సొల్యూషన్ వైపు వెళ్ళడానికి అనేది అప్పుడు మనం ఆలోచించాలి. ఆ ఆలోచనలో ఒకటే సొల్యూషన్ కాకుండా ఒక 3-4 సొల్యూషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. వాటిని అర్థం చేసుకుని మళ్ళీ కొంచెంసేపు నెమ్మదిగా కళ్ళు తెరిచి మన ఎదురుగా ఉన్న ఎంప్టీ చైర్ని చూడాలి. అలా చూసిన తర్వాత మళ్ళీ మనం కొద్దిసేపు కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అప్పుడు మనం దొరికిన ఈ సొల్యూషన్ నుంచి నాకు ఏది బెస్ట్గా ఉంది, ఇప్పుడు వెంటనే నేను అప్లై చేయడానికి ఏ సొల్యూషన్ ఉపయోగపడుతుంది అనేది కూడా మనం వాటిని కొంచెం ఒకసారి చూడాలి. క్లియర్గా మనం అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా, ఆ సోర్సెస్కి అనుగుణంగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు నెమ్మదిగా కొంచెం సేపు మెడిటేషన్ చేసి బయటికి రావడం, ఆ తర్వాత మనం ఈ సొల్యూషన్ అప్లై చేయడం ద్వారా చాలా వరకు మన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ ఆల్.